ఈరోజు మనం అనుబంధ ఆకృతుల చుట్టుకొలత గురించి నేర్చుకుందాం. చుట్టుకొలత అంటే పెరిమీటర్ అనే ఈ పదం పెరి ఇంకా మెట్రాన్ పదాల నుండొచ్చింది. పెరి అంటే 4 వైపులా, ఇంకా మెట్రాన్ అంటే కొలత. ఈ విధంగా ఒక సంవృత్త ఆకృతి యొక్క సరిహద్దు అంటే బౌండరీ యొక్క మొత్తం పొడవును దాని చుట్టుకొలత అంటారు. ఎలాగంటే ఈ ఆకృతిని చూడండి. దాని సరిహద్దు యొక్క మొత్తం పొడవును ఏబీ, బీసీ, సిడి, డిఏలను కలపడం ద్వారా పొందవచ్చు. ఈ కలపడం ద్వారా వచ్చిన సంఖ్యను ఈ ఆకృతి యొక్క చుట్టుకొలత అంటారు. ఈరోజు మనం చతురస్రం ఇంకా దీర్ఘచతురస్రాలతో చేసిన అనుబంధ ఆకృతుల యొక్క చుట్టుకొలతను కనుక్కోవడం నేర్చుకుందాం. ఒక కాగితం తీసుకోండి. దీనిపైన ఒక 5 సెంటీమీటర్ భుజంతో ఉన్న ఒక చతురస్రం PQRSను గీయండి. దాని చుట్టుకొలత ఎంతుంటుందో చెప్పగలరా? ఆలోచించండి. కరెక్ట్గా చెప్పారు. దాని చుట్టుకొలతను కనుక్కోడానికి మనం దాని 4 భుజాల పొడవులను జోడించాలి. కానీ చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత = 4 × భుజం యొక్క పొడవు. చతురస్రం యొక్క భుజం పొడవు మీకు తెలిస్తే ఈ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మీరు ఆ చతురస్రపు చుట్టుకొలతను కనుక్కోవచ్చు. ఈ విధంగా చతురస్రం PQRS యొక్క చుట్టుకొలత 4 × 5 సెంటీమీటర్లు = 20 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు మీరు కాగితంపై 3 సెంటీమీటర్ల పొడవు ఇంకా 2 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక దీర్ఘచతురస్రం JKLMని గీయండి. ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతుంటుందో మీరు నాకు చెప్పగలరా? ఆలోచించండి. ఇక్కడ కూడా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత దాని అన్ని భుజాల పొడవుల మొత్తం అవుతుంది. కానీ దీర్ఘచతురస్రం యొక్క వ్యతిరేక భుజాలు అంటే ఆపోజిట్ సైడ్స్ సమానంగా ఉంటాయి. ఎలాగైతే ఇక్కడ JK = LM ఇంకా KL = MJ ఉన్నాయో అలాగా. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 2 × JK + KL. ఒకవేళ మనం JKని దీర్ఘచతురస్రం యొక్క పొడవుగా ఇంకా భుజం KLని దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుగా తీసుకున్నట్లయితే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 2 × పొడవు + వెడల్పు అని రాయవచ్చు. ఒకవేళ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇంకా వెడల్పు మీకు తెలిస్తే మీరీ సూత్రాన్ని ఉపయోగించి ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోవచ్చు. ఉదాహరణకు దీర్ఘచతురస్రం JKLM యొక్క చుట్టుకొలత 2 × బ్రాకెట్లో 2 సెంటీమీటర్లు + 3 సెంటీమీటర్లు = 2 × 5 సెంటీమీటర్లు = 10 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. ఒకవేళ మనం చతురస్రాకారంలో ఉన్న PQRS మరియు దీర్ఘచతురస్రం JKLMని కాగితం నుండి కట్ చేసి వాటిని అనుబంధంగా అంటే అడ్జసెంట్గా ఉంచినట్లయితే అప్పుడు సృష్టింపబడే కొత్త ఆకృతి PQRKLM యొక్క చుట్టుకొలత ఎంతవుతుంది? ఆలోచించండి. సరే, నేనే మీకు చెప్తాను. మొదటగా బిందువు S ఇంకా బిందువు J ఒకదానిపై ఒకటి వస్తున్నాయి. కాబట్టి మనం వాటిలో ఒకదానికి మాత్రమే పేరు పెడదాం. ఇక్కడ మనం ఈ బిందువుని బిందువు S అని పిలుద్దాం. ఇక్కడ మనం 2 ఆకృతులను కలపడం వల్ల ఒక కొత్త ఆకృతి PQRKLM తయారైంది. దాని చుట్టుకొలత దాని సరిహద్దు యొక్క పొడవు అవుతుంది. అది కనుక్కోడానికి మనం దాని అన్ని భుజాల పొడవులను కలపాలి. ఇక్కడ PQ = QR = చతురస్రం PQRS యొక్క భుజం = 5 సెంటీమీటర్లు. మీరు చెప్పగలరా? RK యొక్క పొడవును మనం ఎలా కనుక్కోగలమో? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. RK = RS - SK = 5 సెంటీమీటర్లు - 2 సెంటీమీటర్లు = 3 సెంటీమీటర్లు. KL = 3 సెంటీమీటర్లు. అదేవిధంగా LM = 2 సెంటీమీటర్లు. అదేవిధంగా MP = MS
ప్లస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఈ విధంగా ఆకృతి పీక్యూఆర్ కేఎల్ఎం యొక్క చుట్టుకొలత పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్కే ప్లస్ కేఎల్ ప్లస్ ఎల్ఎం ప్లస్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 26 సెంటీమీటర్లు. కొంచెం ఆలోచించండి. మనం చతురస్రం యొక్క చుట్టుకొలతను ఇంకా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను జోడించి పూర్తి ఆకృతి యొక్క చుట్టుకొలతను పొందగలమా? లేదు. మనం వాటి చుట్టుకొలతను జోడిస్తే ఫలితం 20 సెంటీమీటర్లు ప్లస్ 10 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు వస్తుంది. రెండు సందర్భాల్లోనూ చుట్టుకొలతలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల సంవృత్త ఆకృతి యొక్క చుట్టుకొలతను దానిని రూపొందించే ఆకృతుల యొక్క చుట్టుకొలతలను జోడించడం ద్వారా పొందడం తప్పు. దీనికి కారణాన్ని మీరు మీ టీచర్తో చర్చించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరే కనుక్కోండి. ఈ దీర్ఘచతురస్రాన్ని ఈ విధంగా లేదా ఈ విధంగా చతురస్రానికి అనుబంధంగా పెడితే మనకు ప్రతి సందర్భంలోనూ ఒకే చుట్టుకొలతలు లభిస్తాయా? ఈరోజు మనం నేర్చుకున్నాం అనుబంధ ఆకృతుల యొక్క చుట్టుకొలత. తదుపరి వీడియోలో వీటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.